ఇది మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ వ్యభిచారం చేస్తున్న మహిళలపైన మా మిర్రర్ టీవీ చూపిస్తున్న వాళ్ళ చీకటి కథనాలు. స్వతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలైనా తిననికి తిండి లేక బతకడానికి ఇంకో దారి లేక వ్యభిచార వృత్తిని ఎంచుకొని ఎందరో మహిళలు అటు చావలేక ఇటు బతకలేక ఎంతో మంది హైదరాబాద్ లో పిల్లల దగ్గర చేయి చేస్తూ ఉన్నారు. ఈ వృత్తి ఏం వృత్తి ఇది? నా పిల్లని రేపు ఇలాంటి పని చేస్తే మా ఒళ్ళు మొత్తం అమ్ముకున్నాక మాకు రాలేదు అనిపిస్తుంది. మోసం చేసి చంపేసిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ. నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మహిళా దినోత్సవం సందర్భంగా ఎందరో మహిళలు ఒకవైపు సంతోషంగా జీవితం గడిపిస్తే హైదరాబాద్లో కొందరు మహిళలు చీకట్లో బతుకుతున్నారు. ఇంకా స్వతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలైనా తిననికి తిండి లేక బతకడానికి ఇంకో దారి లేక వ్యభిచార వృత్తిని ఎంచుకొని ఎందరో మహిళలు అటు చావలేక ఇటు బతకలేక ఎంతోమంది హైదరాబాద్లో పిల్లల దగ్గర చేయి చేస్తూ ఉన్నారు. ఒకవైపు వాళ్ళ బతుకులు ఇంకా రోజు రోజుకి ఛిద్రమవుతున్నాయి, కానీ ఎవరు కూడా వీళ్ళని పట్టించుకోవడం లేదు. ఎందరో ఎన్జిఓస్ వీళ్ళపైన ఎన్నో డబ్బులు సంపాదించుకున్నారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, వాళ్ళు ఎక్కడ కూడా మాకు న్యాయం చేయలేరు. ఇది ఒకవైపు మా భర్తలు చనిపోయి లేదంటే మా భర్తలు ఇంకో వాళ్ళతో వెళ్ళిపోయి మా పిల్లలు రోడ్డున పడకుండా మేము ఈ వృత్తి చేయాల్సి వస్తుంది. మాకు ఈ వృత్తి పైన ఎటువంటి మోజు కానీ షోకు లేదు. కేవలం ఇది మా పుట్టకూటి కోసం మేము బతకడానికి ఇలాంటి వృత్తులు ఎంచుకోవడం జరుగుతుంది. మేము కూడా మహిళలమే, మమ్మల్ని కూడా గౌరవించాలని చెప్పేసి ఏదైతే సెక్స్ వర్కర్స్ పూర్తిగా మొదటి నుంచి మొత్తుకుంటూ వస్తున్నారు, కానీ చాలా వరకు వీళ్ళకు సమాజంలో ఒక గౌరవం దక్కట్లేదని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు. మనం మహిళా దినోత్సవం సందర్భంగా వీళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఎందుకు ఈ వృత్తిని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది, సమాజంలో ఎన్నో పనులు ఉన్నాయి, ఇతర పనులకు ఎందుకు వెళ్ళాల్సి వస్తలేదు అనే విషయాలు వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాలుగా ఈ వ్యభిచార వృత్తిలో మీరు ఉన్నారా? 5 years. ఏంటి ఇంకా అంటే వేరే పని చేయలేకపోతున్నారా, దొరకట్లేదా మీకు? వేరే పనికి వెళ్ళినా కానీ సూపర్వైజర్లో అదే సూపర్వైజర్లకు 3 times 2 times ఇస్తేనే సాలరీ కరెక్ట్ ఇస్తారు. అదే అది చేసే బదులు ఏదో ఇక్కడ చేసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఇది చేస్తున్నా. పెళ్ళైందా? 2 ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు అనిపిస్తుందా నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను, ఇప్పుడు ఆలోచనలు వచ్చినాయా? ఈ వృత్తి ఏం వృత్తి ఇది? నా పిల్లని రేపు ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ఇలాంటి పని చేస్తే? కాకపోతే నాకు హస్బెండ్ లేడు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది. పాపకి 1 yearకి 1 lakh కట్టాలి, బాబుకి 40,000 చదివించుకోవడానికి. కుటుంబ పోషణ అంతా ఇప్పుడు ఈ వృత్తి చేయడం వల్ల కుటుంబ పోషణ అవుతుందా మీది? ఇంకా ఇండ్లలో పని చేసేసి వస్తా, ఇండ్లలో పని చేసుకుంటా, 3 ఇళ్ళలో పని చేస్తా, కార్ షోరూంలో చేస్తా, చేసుకొని ఇక్కడ వస్తా, కార్ షోరూంలో చేసుకొని ఇంట్లో 3 ఇళ్ళలో పని చేసి. ఎంత రోజుకి ఎంతమంది కస్టమర్లు వస్తారు మీ దగ్గరికి? 2 numbers. ఎంత చార్జ్ చేస్తారు వాళ్ళకు? 1000. అంటే ఇప్పుడు హోటల్ తీసుకెళ్ళి అన్న వాళ్ళు 500-700 చేస్తారు. ఎక్కడ హోటల్కి వెళ్తారా, ఇక్కడ బయటకు వెళ్తారా? హోటల్కి వెళ్తారు. వదిలేస్తారా? ప్రభుత్వాలు ఏమైనా ఇల్లు ఇచ్చి లేక ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటా అంటే మీరు ఈ వృత్తిని వదిలేసి వస్తారా? కన్ఫామ్గా ఉద్యోగం ఇప్పిస్తే చాలు. ఒక 20,000 సాలరీ ఇప్పించి ఇస్తే నా పిల్లల్ని నేను పోషించుకుంటా, ఇంట్లో చూసుకుంటా, 2 నెలల పని చేసుకుంటా అయిపోద్ది. మా ఒళ్ళు మొత్తం అమ్ముకున్నాక మాకు సావెందుకు రాలేదు అనిపిస్తుంది. అదొకటే తక్కువ ఉంది. మేమే కాదు, అక్కడ చెట్లలో ఎండలో కూడా చేస్తుర్రు, జర్జీ కాలనీలో ఎండలో కూడా చేస్తుర్రు, అందులో కూడా ఆడ 5-6 ఈడ అటు లేబర్ పనిపోతే మేస్త్రీలు బతకనిస్తలేరు, సరే ఉల్లమ్ముకుందామంటే ఇక్కడ వీళ్ళు బతకనిస్తారు. ఎట్లా మరి మీ పుట్ట తిప్పలు? ఇద్దరిదే పరిస్థితి బాగలేదు. వెళ్తుందా ఇప్పుడు అమ్మకు నడపాలి, చెల్లెలకి సంసారానికి ఇచ్చిన ఆ పిల్లల్ని చూసుకోవాలి, భూమి లేదు. సంసారం కావచ్చు, కుటుంబం నడవకపోవడమే రోడ్డు మీదకి వచ్చి నడవకపోమే కదా రోడ్డు మీదకి వచ్చుకోము. మేస్త్రి చెత్త కిందకి వస్తే ఏదో ఒకసారి వండుకో, మేస్త్రి వద్దకు వస్తే ఎందుకు పండుకో, ఒకసారి వండుకుంటే ఏమైంది, నీకు పని ఇస్తుండవు కదా, అనుకుంటే ఏమైంది, గవర్నమెంట్ అది లబ్బాలు ఇచ్చింది కదా, లబ్బర్ వేసుకొని పనుకో మేస్త్రి కాలు మొక్తా, నేనైతే ఆపరేషన్ చేసుకోవాలి, నీకు పుణ్యం ఉంటుంది. అట్లా లేదు, డైరెక్ట్
అంటే లేని రోగాలు వస్తాయి మేస్త్రి. కాలు మొక్కుతా నేను అట్లాంటి దాన్ని కాను కాలు మొక్కుతా అంటే కూడా లేదు ఏం కాదు పని దొరుకుతుంది. ఇక లేకుంటే ఇక అది అన్నీ మేము అన్నీ కూర్చోవాలి. పని దొరుకుతుంది లేకుంటే అసలు వాళ్ళకు దగ్గర పైసలు ఇచ్చినాము, వాళ్ళు కూడా మాకు పర్మిషన్ ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. ఎంత బోకరాయిదైనాకైనా తీవ్రం తీట ఉన్న ఆడదానికైనా లేకుంటుంది ఇట్లా పని చేయాలని. ఒక మొగని పెట్టుకొని ఉందామనిపిస్తుంది. ఇట్లా చేయాలని ఏ ఆడదానికి అనిపించదు. మాకు అసలు దొరకాయి తెలుసా, దొరకది వచ్చినా దొరకది. ఎన్ని సంవత్సరాలకు ఉన్నారు మీరు? మేము 5-6 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు. ఇదే ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే వేరే పనులు దొరకలేదు అంటే ఏడ పని లేవు కదా సార్. పనులు ఎక్కలేవు. మా భర్త చచ్చిపోయిండు కదా, చిన్న చిన్న పాపాలు ఉన్నారు, చేస్తున్నాం పాపాల కోసం, కుటుంబ పోషణ కోసం. అంటే ఇప్పుడు పండుగకి వెళ్ళడానికి ప్రయత్నించి ఎక్కడన్నా ఇక జోడి కావాలంటున్నాండి. జోడి ఆడదెత్తము చెప్పు, మా ఆయన లేదు కదా, నేను ఒక్కదాన్ని ఏదో ఒక చేస్తున్నా కడుపు తిప్పలు. రెగ్యులర్గా వస్తారు ఇక్కడ, డైలీ వస్తారు నైట్ నాకు ఇప్పుడే ఇదే టైం లేదు. నా భర్త వదిలేసి నా పిల్లల్ని నా భర్త నన్ను వదిలేసి రోడ్డు మీద ప్రేమించి పెళ్లి చేసుకుంటే 2 పిల్లలు కన్నాక ఇంకో దాన్ని తీసుకొని పోయినాక కూడా దాన్ని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన, మళ్ళా తీసుకోపోయిండు. ఇంకా పోయిండంటే రాలేడు. మరి మా పిల్లల పరిస్థితి ఏంది, మరి ఎలా బతకాలి అని ఒకరిని అడిగిన. నాకు తెలియక ఒక మనిషిని అడిగితే ఆడది తప్పేసైనా బతుకు తీసేచ్చు, మగవాడు తప్పు ఆడదాని సోకులో 12 దిగులు తిరుగుతాడు. కానీ పిల్లల్ని బతికించుకోవాలంటే ఆడ తప్పేసి తినా పర్వాలేదు, కానీ పిల్లలు బతకాలి. పిల్లలు బతికించుకోవడానికి ప్రయత్నం చేసిందే ఆడది. అంటే ఇప్పుడు మీరు ఈ వ్యభిచారం పిల్లల కోసం తప్ప ఇంకా దేనికోసం చేయట్లేదు. అవును, ఇది భర్త దింపిన దందా ఇది. సొంత భర్తని దీంట్లోకి దింపింది. అవును, ఇప్పుడు భర్త వాడలేనప్పుడు కష్టం చేసి తినడానికి ముద్ద పెట్టినప్పుడు భర్త దింపినట్టు కాకపోతే మా ఇష్టం మేము ఎట్లా దిగుతామండి? ఇది ఇష్టం కొద్ది దిగుతామా? ఇది ఎవరైనా ఇష్టపడి దిగుతారా? ఇది అందులో ఎంత బాధగా ఉంటది. చేసుకున్న మగుడు పిల్లల్ని వదిలి ఇది ఎందుకురా ఇది నేను చేస్తున్నా, ఇంకా వేరేదేం చూసుకుంటే బాగుంటుందని ఎట్లాంటి ఆలోచన వచ్చింది ఎప్పుడన్నా? ఎందుకు రాదండి, మాకు చావాలనిపిస్తుంది తెలుసా. ఈ బతుకు బతికే కన్నా చావాలే బతికే కన్నా పిల్లల గురించి పిల్లల్ని చూసుకుంటూ బతకాలన్న ఆలోచన తప్పించి మొగుడితో సంసారం చేసేది పిల్లలు పుట్టిదాకా. మొగుడు పిల్లలు అందరూ ఒకటిగా ఉంటే పిల్లలకి సంతోషం ఉంటుంది. మొగుడే లేనప్పుడు ఆడదిలా ఉంటుంది, దాని మనసు రాయి అవుతుందా లేకపోతే ఇట్లా ఉంటుంది. మీరు ఒక్కసారికి ఎంత కస్టమర్కి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? వాళ్ళు ఛార్జ్ చేసేది ఏముంది, మీరు ఎంత అడుగుతారు? ఒక విషయం చెప్తా వినండి. మనము రూపాయడే కాడ వాడు ఆర్డర్ ఇచ్చేది కూడా తెలియదు. ఒక్కొక్కడు మోసం చేసిపోయి కూడా చాలా అయినాయి. చాలా మంది కూడా చనిపోయారు. అలా మోసం చేసి చంపేసిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంత దారుణంగా ఉన్న వృత్తిలో ప్రాణానికి కూడా గ్యారెంటీ లేని వృత్తి ఇది వ్యభిచారం అంటే. ఎందుకు తింటూ ఉండాల్సి వస్తుంది ఇంకా? మరి ఎందుకు అంటే ఇప్పుడు రూమ్ రెంట్ కట్టాలి, తిన్నికి బియ్యం కావాలి, అవి కొనుక్కొచ్చుకోవాలి, కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలి. పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళని బాధ పెడతామా? మేం బాధపడాలా? కన్నందుకు మేమే కదా బాధపడాలి. చేసుకున్నాడు, పిల్లలకి అన్నాడు, ఇంకో అందరూ పోయిండు. మరి పిల్లల పెంపకం ఏంది, అలా మంచి చెడ్డ ఏంది, వాళ్ళ కష్ట సుఖాలు ఏంది, తల్లే కదా. ఇది మీరు ఇప్పుడు భర్త చేసిన దానికి భార్య శిక్ష అనుభవిస్తుంది. భర్త ఇంకోదంతా నువ్వు మోజులో ఉంటే ఆడది వేరే దగ్గర భర్త పక్కన ఉండాల్సిన ఆడది వేరే పక్కన ఉంటే ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. ఒక్క విషయం అండి, తప్పు అనుకోవద్దు. ఎవరమైనా కానీ ఆడోళ్ళము ఎంత బాధపడతాము. మీ దగ్గరికి ఎందరు వస్తారు రోజుకి? 15 రూపాయల కూలి పని చేసిన, 15 రూపాయలకు ఉసుకే మొయ్యనికి పోయినా, కంకర మొయ్యనికి పోయినా, అన్నిటికీ పోయినా నేను. అప్పటి నుంచి ఇప్పటిదాకా 40 సంవత్సరాల నుంచి నాకు ఇల్లు లేదు, ఏమీ లేదు, భర్త లేడు, నాకు ఎవ్వరు లేరు సారు. నాకు కొంచెం ఇంత గూడు అట్లాంటిది చూపిస్తే. ఎన్నో పనులు ఉన్నాయి చేసుకోనికి, ఇదే పని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే వైపు ఇష్టం లేకుండా శరీరాన్ని అమ్ముకుంటుందని చెప్తున్నారు. మరి ఇదే పని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అంటారు? ఇదే పని ఎందుకు తెలుసుకోనికి వచ్చిందంటే, ఏడన్నా పోయి పని చేస్తుంటే మాకు నెల జీతంకు తక్లీఫ్ అవుతుంది. మళ్ళీ ఇంకా మాకు ఇంట్లో నడిపేటోళ్ళు 10 రూపాయలు ఇచ్చేటోళ్ళు లేరు.
మరి ఈ సొంత మిల్లు కాదు, సొంత మిల్లు లేదు. మరి ఇంకోటి కిరాయిలు కట్టుకోవాలి, 7,600 కిరాయి కట్టుకోవాలా కరెంటు బిల్లుతో సహా. మరి కరెంటు బిల్ ఫ్రీ అన్నాడు, కరెంటు బిల్ ఫ్రీ లేదు. మళ్ళీ తర్వాత రేషన్ కార్డు అన్నాడు, రేషన్ కార్డు ఫ్రీ లేదు. మీరు ఇప్పుడు ఇక్కడికి ఏ టైంకి వస్తారు ఇప్పుడు మీ అడ్డాకి? ఈ అడ్డకి మేము వచ్చి 10-11 గంటల దాకా ఉండి రాత్రి 12 గంటలకు ఎవరు చంపేస్తారో ఎవరు చంపేయరో ఏది మా భయం మాకే ఉంటుంది చాలా. కస్టమర్లు ఎప్పుడు వస్తారు, ఎంతమంది వస్తారు ఒక రోజుకి? నైట్ వస్తే వస్తారు, లేకపోతే రారు. వాళ్ళ గురించి ఎదురు చూడాలా మేము. ఓ కస్టమర్కు ఇచ్చినోడు 1000 రూపాయలు ఇస్తాడు, ఇయ్యనోడు 500 ఇస్తాడు. అట్లా చేసి మేము ఇట్లా బతుకుతున్నాం సారు. మీకు దయచేసి గవర్నమెంట్ తరపు నుంచి ఈ వృత్తిని వదిలేస్తా, శరీరాన్ని నమ్ముకునే వృత్తిని ప్రభుత్వాలు కానీ ఇల్లు కల్పించిన ఉపాధి కల్పించిన అన్ని మాకు సొంత మిల్లు ఇమ్మను, రేషన్ కార్డు ఇమ్మను, మాకు ఇంత రేషన్ తెచ్చేసుకునేది ఇన్ని అవి ఇవి ఇస్తే మా సాయం మేము చేసుకొని మా బతుకు మేము బతుకుతాము, వ్యభిచారం చేయకుండా ఉంటాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎత్తులు ఈ వ్యభిచారం వృత్తి? నా చెయ్యి ఇరిగి నాకు దెబ్బ తగిలి 2 నెలలు అవుతుంది. 2 నెలల తర్వాత నెల ఊర్లో ఉన్నాను. చేయి వల్ల బరువు ఎత్తకూడదు, బరువు పని చేయకూడదు అంటే నెల అయిపోయాయి. ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది, ఇదే వృత్తిని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందా? సరే ఇప్పుడు ఎన్నో పనులు ఉన్నాయి చేసుకోనికి, ఇప్పుడు మీ ఒళ్ళు అమ్ముకొని బతకాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు? చేయి బరువు వల్ల పని చేయలేకపోతున్నా. చేయి బరువు ఎత్తకితే బాగదు, చేయి మళ్ళీ ఎక్కువనే నొప్పి అవుతుంది. పెళ్ళయిందా మీకు? నాకు పెళ్ళి 2 పిల్లలు, మొగుడు లాక్డౌన్లో చనిపోయిండు. పిల్లలు ఎంత వయసు ఉంటుంది? బాబు 7, పాప 8. పాప 8. వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తుంది. పిల్లలకి ఏమన్నా తెలుసా ఇట్లా పోతుంది? తెలియదు. నేను ఇక్కడ ఎప్పుడన్నా బాధ అనిపించిందా, నేను ఇది చేస్తున్నా తప్ప రైటా కరెక్టా కాదని? బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఉంటుంటే ఈ పాటికి దారిలో ఎవరు అడ్డం వచ్చిన వాళ్ళ దగ్గర మాటలు పడాలి. మాకు బాధ ఉండదా సారు? మాకెంత బాధ ఉంటది. మా భర్త లేకపోతే మాకు కొడుకులు లేరు, భర్త లేడు, ఎవరు లేరు. సాయం 10 రూపాయలు సాయం చేసేటోళ్ళు లేరు అనేసి సాయం చేసేటోళ్ళు 10 రూపాయలు సాయం చేసేటోళ్ళు ఉంటే మేము బజార్కి ఎందుకు ఎక్కుతాము? ఈ బజార్లో పని ఎందుకు చేస్తాము? మా ఒళ్ళు ఎందుకు అమ్ముకుంటాము? మొక్కుతాము. మాకు అన్ని విధాల ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు వీళ్ళందరూ వచ్చిండ్రు కదా, అన్ని విధాల మాకు చేస్తే మేము ఈ రోడ్ ఎక్కము, ఈ చెడ్డ పని చెయ్యం. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇప్పుడు ఈ వ్యభిచార వృత్తి మీరు? ఏం లేదు సారు, పని లేనప్పుడు వచ్చేస్తాం. అంటే మొత్తం ఇదేనా, ఫుల్ టైం మొత్తం పూర్తిగా పని ఇదేనా? ఏం లేదు, ఇక్కడ కాలుకు అదే బస్ ఎక్కితే కాలు నొప్పి చేస్తాం. ఏమైంది కాలుకి? చిప్ అయింది కాలు, బస్సులా దొబ్బేసింది, నొప్పి చేస్తుంది. 20 రోజులు చూపించుకునే డబ్బులు లేవు. ఉన్నారా భర్త మీకు? భర్త లేడు. పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. మరి ఎందుకు ఇదే పని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది మీరు? నాకు కొంచెం ప్రాబ్లాలు ఉన్నాయి. వదిలేస్తారు ఈ పని? మరి వదిలేస్తాము, మంచిగా జాబ్ ఇవ్వమని దొరికేస్తే వదిలేస్తాం. ఇప్పుడు రోజుకి ఎంతమంది కస్టమర్లు వస్తారు మీ దగ్గరికి? ఏమంత సార్, ఒకసారి దొరుకుతుంది, ఒకసారి దొరకదు. అందరు ఒకలాగా లేకుంటారు కదా, దొరుకుతుంది లేకపోతే కూడా ఉన్నారు, బెదిరిస్తారు. కొట్టి మొన్న నా ఫోన్ లాక్కొని పోలే. ఇప్పుడు వాళ్ళు తాగి వస్తారు నైట్ పూట 7-7:30కు. నన్ను ఇట్లా బెదిరించి ఫోన్ జబర్దస్తి లాక్కొని వెళ్ళిపోయిండు. ఎందుకు ఈ పని చేస్తున్నందుకు? ఆయన రౌడీ, ఆడవాళ్ళందరూ భయపడతారు ఆయనకు చూసి. వీళ్ళందరూ 100 రూపాయలు 50 రూపాయలు ఇస్తే వాడు ఏం చేయలేరంట. నాకు అది తెలియదు, నేను కొత్తగా వాళ్ళు ఉన్నాడని తెలియదు. నువ్వు రా అన్నాడు, పోతే ఫోన్ లాక్కొని పోయిండు. అన్న నా ఫోన్ నాకు ఇచ్చేయంటే నువ్వు ఒకసారి వస్తే ఇస్తా. నేను అలా నువ్వు రౌడీ అని అందరు చెప్పేశారు. నేను అర్థం చేసుకొని నీ వద్ద నేను రాను, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అంటే నిన్ను చంపేస్తా అది ఇది. సరే చంపే ఒకదానే ఉన్నా, చిన్న 2 పిల్లలు ఉన్నారు. చంపేయని కలుకబడిలో పోయి దాక్కున్నా. అక్కడ మొగలు ఉంటారు కదా. అసలు ముందు ఫస్ట్ ఎప్పుడు చేసినవి ఈ వృత్తి? ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు అమ్ముకున్న వాళ్ళము? నెల అయిపోయా మొదటగానే నెల అయిపోయా. నెల నుంచి అంతకుముందు లేవర్ పని చేసేదాన్ని. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటారు ఇట్లా రావాలని? పని దొరకపోయినా నా చేయి వల్ల చేయి ఎదిగిపోయింది. బరువు ఎత్తకూడదు అని చెప్పారు. ఇప్పుడు కూడా గోల్కొండ పోయి చూపించుకొని వచ్చా. పైసలు తీసుకుంటారు ఒక్కరికి? మీరు ఒకరు మంచాలు ఉంటే 800 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు. హోటల్కి వెళ్తారా? హోటల్ మేము బయటకు వెళ్ళాం.
హోటలే. మీరు మొదటగా ఎప్పుడు ఈ పనికి మొదలు పెట్టి మొదట అంటే పని దొరికితే పోతుంటే సార్ కాళ్ళు నొప్పి అయింది. ఎన్ని సంవత్సరాల కింద మొదలు పెట్టింది పని మీరు? నేనైతే ఇప్పుడే నిన్న మొన్ననే వస్తాను. ఒక వారం అవుతుంది. ఇప్పుడు ఇది వదిలేస్తారా మరి? మీకు ఏమైనా ఉపాధి కల్పిస్తే గ్యారంటీగా ఇస్తే వదిలేస్తాం. పని వదిలేస్తారు. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఎంత మంది వస్తారు ఒక రోజు? చాలా మంది వస్తారు, చాలా మంది 10 మంది ఉంటారు. 10 మంది. మళ్ళీ అక్కడ అట్లా జంగల్లో పోతే అక్కడ కూడా జంగల్లో ఉంటారు. మరి పోలీసులు ఏమంటలేరా ఇంత పెద్ద వ్యవస్థ ఇక్కడ జరుగుతుంటే? పోలీసు అందరు పొట్ట తిప్పల గురించి అని అంతే, పుట్ట తిప్పలు తప్ప ఇంకోటి దీని గురించి. ఇది మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ. వ్యభిచారం చేస్తున్న మహిళల పైన స్పెషల్గా మా మిర్రర్ టీవీ చూపిస్తున్న వాళ్ళ చీకటి కథనాలు. ఎందుకంటే చాలా వరకు ఏదైతే మహిళలు ఎవరు కూడా ఇష్టపడి ఇట్లాంటి వ్యభిచారానికి రావాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఇష్టం లేక వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేక ఇలాంటి వృత్తిని ఎంచుకోవాల్సి వచ్చిందని ఇక్కడున్న ఏదైతే ఆ రాత్రిపూట ఇతర పనులకు వెళ్ళి ఆ డబ్బులు జాలక ఈ వ్యభిచార వృత్తిని ఎంచుకున్న వాళ్ళు మన మిర్రర్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన విజువల్స్ చూద్దాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కావచ్చు, ఏదైనా ఎన్జిఓస్ కావచ్చు, వీళ్ళకి ఏమైనా సాయం అందిస్తాయా, లేకుంటే ఇదే మెట్రో పిల్లల దగ్గర కావచ్చు, లేదంటే ఈ ఫ్లైఓవర్ దగ్గర కావచ్చు, ఈ వైన్స్ల దగ్గర ఇట్లాంటి మహిళలు వీళ్ళ జీవితాలు ఇక్కడనే ఆగమైపోయే అవకాశాలు ఉన్నాయా అంటే నిజం ఒకవైపు అవుననిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదుకుంటే బాగుంటుందని సెక్స్ వర్క్ చేస్తున్న మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శివతో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.